ఉన్న పెద్ద నోట్లన్నీ బ్యాంకుల్లో జమ చేసినా 4,000 ఇచ్చేందుకు నానా ఇబ్బందులు. సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఏటీఎంలు అలా తెరుచుకుని ఇలా మూతపడుతున్నాయి. బ్యాంకుల్లో లక్షల కోట్లు జమవుతుంటే జనమేమో చిల్లర కోసం కష్టాలు పడుతున్నారు. ఇది దేశంలో క్లియర్గా కనిపిస్తున్న పిక్చర్. టెంపరరీ పెయిన్, లాంగ్ టైం గెయిన్ అని కేంద్ర పెద్దలు ఒకే పాటను పదే పదే పాడుతున్నారు. అంతా బాగానే ఉంది. అయినా ఎందుకు ఈ కరెన్సీ కష్టాలు? నోట్ల రద్దుతో బ్యాంకర్లు జూలు విదిల్చారా? డిమానిటైజేషన్లో అసలు విలన్లు బ్యాంకర్లేనా? బ్యాంకర్ల కక్కుర్తిపై V6 స్పాట్లైట్. ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తున్నారు. రేయింబవళ్లు కష్టపడుతున్నారు. నోట్ల రద్దుతో ఎక్కువగా చెమటోడుస్తోంది బ్యాంకర్లే. సరే, వాళ్ల పనికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. మరి RBI ఇప్పటికే 3 లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను బ్యాంకులకిచ్చామంటోంది. ఏటీఎంలు తెరుచుకోవట్లేదు. చెక్కులు పట్టుకుని బ్యాంకులకెళితే 4-5 వేలకు మించి ఇవ్వట్లేదు. మరి డబ్బులు ఎక్కడికెళ్లాయి? ఒకటి రెండు కాదు, నోట్ల మార్పిడితో దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న బ్యాంకర్ల అక్రమాలకు లెక్కే లేకుండా పోతోంది. ఇప్పటిదాకా 3 లక్షల కోట్ల విలువైన కొత్త నోట్లను ముద్రించి బ్యాంకులకు పంపింది RBI. కానీ ఎక్కడా 2,000 నోట్లు కనిపించట్లేదు. 500 నోట్లు అక్కడక్కడ వచ్చినా పూర్తి స్థాయిలో జనం చేతికి అందలేదు. ఓవైపు జనమేమో జీతం డబ్బులు తీసుకునేందుకు రోజుల తరబడి ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్నారు. 2,000 కోసం రోజంతా ఎదురు చూస్తున్నారు. ఏటీఎంలేమో రోజులో ఓ గంట తెరుచుకొని అలా మూతపడిపోతున్నాయి. జనం దగ్గరేమో పెద్ద నోట్లు లేవు. బ్యాంకులేమో గీకి 2,000, చెక్కులైతే 4,000కు మించి ఖాతాదారులకు ఇవ్వట్లేదు. మరి RBI చలామణి కోసం ఇచ్చిన నోట్లన్నీ ఏమైపోయాయి? గత నెల 28న నోట్ల రద్దుతో మొదటి మోసం హిమాయత్ నగర్ పోస్టాఫీసులో వెలుగు చూసింది. సుమారు 70 లక్షల దాకా కొత్త నోట్లు పక్కదారి పట్టినట్టు గుర్తించారు. దాంతో CBI రంగంలోకి దిగి సోదాలు చేసింది. పోస్టల్ సూపరింటెండెంట్తో సహా 2 కేసు ఫైల్ చేసింది CBI. గోల్కొండ పోస్టాఫీసులోనూ 1,30,00,000 విలువైన కరెన్సీకి లెక్కాపత్రం లేదని గుర్తించింది CBI. CBI సోదాలతో పోస్టాఫీస్ సూపరింటెండెంట్ సుధీర్ ఎస్కేప్ అయ్యాడు. ఆఫీసులో ఉన్న 3 ప్రశ్నిస్తే అసలు విషయం తేలింది. పై అధికారుల ఒత్తిడి వల్లే నోట్లను మార్చాల్సి వచ్చిందని వాంగ్మూలం ఇచ్చారు కింది స్థాయి అధికారులు. ఇక కర్ణాటక బెంగళూరులో 2 ఇంజనీర్లు కోట్లలో డబ్బు మార్చుకున్న ఘటన సంచలనం సృష్టించింది. 2 ఇంజనీర్లు సీఎం సిద్ధరామయ్య సన్నిహితులుగా ప్రచారం జరిగింది. దాంతో వాళ్లపై IT దాడులు జరిగాయి. బ్యాంకర్లు సహకరించడంతోనే పాత నోట్లు మార్చుకోగలిగారన్నది ఇక్కడ తేలిన నిజం. ఢిల్లీ యాక్సిస్ బ్యాంక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ యాక్సిస్ బ్యాంక్లో 39 కోట్ల మోసం వెలుగు చూసింది. 11 ఖాతాల్లో 39 కోట్లను అక్రమంగా డిపాజిట్ చేశారు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లు. నవంబర్ 22న 3,70,00,000 పాత నోట్లను మార్చేందుకు 3 కేజీల బంగారు కడ్డీలను లంచంగా తీసుకున్నారని తేలింది. దాంతో యాక్సిస్ బ్యాంక్ ఆ 2 మేనేజర్లను సస్పెండ్ చేసింది. IT డిపార్ట్మెంట్ 11 ఖాతాలని సీజ్ చేసి 2 మేనేజర్లను అరెస్ట్ చేసింది. పంజాబ్ ఓరియంటల్ బ్యాంక్లోనూ ₹1,00,00,000 మోసం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ రాంపురా పూల్ బ్రాంచ్లో బ్యాంక్ మేనేజర్, హెడ్ క్యాషియర్ కుమ్మక్కై 30% కమిషన్తో ₹1,00,00,000 మార్చి ఇచ్చిన ఘటన వెలుగు చూసింది. ఇవే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి మూల బ్యాంకర్ల మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా IT డిపార్ట్మెంట్ 400కు పైగా కేసుల్ని నమోదు చేసింది. 2,000 కోట్ల బ్లాక్ మనీని సీజ్ చేసింది. ముంబై IT డిపార్ట్మెంట్ 80 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్లో 95 లక్షల విలువైన కొత్త నోట్లను సీజ్ చేశారు. ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. ముందు మరిన్ని దాడులుంటాయని, అక్రమార్కులను వదిలేది లేదని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే IT, ED, CBI లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు అన్ని చోట్ల నిఘా పెట్టినట్టు సమాచారం. కమిషన్ బేస్డ్ గా బ్లాక్ మనీ వైట్ గా మారిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువే బ్యాంకుల్లో డిపాజిట్ అవుతోంది. మరోవైపు IDS కింద భారీగా IT చూపించి
పన్ను కట్టకుండా ఎగ్గొట్టిన వాళ్లపై కేసులు కూడా నమోదవుతున్నాయి. కానీ సోదాల్లో మాత్రం షాక్ ఇచ్చే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహేష్ షా గుజరాత్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. నోట్ల రద్దు తర్వాత సంచలనం సృష్టించిన వ్యక్తి. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద సెప్టెంబర్ 30కి ముందు తన ఆదాయం 13,860 కోట్లుగా వెల్లడించారు. దానిపై మొదటి విడతగా 25% పన్ను చెల్లించాల్సి ఉంది. దాన్ని ఎగ్గొట్టాడు షా. దాంతో ఐటీ అతనిపై నిఘా పెట్టింది. సోదాల కోసం వెళ్తే పారిపోయాడు. చివరికి ఐటీ డిపార్ట్మెంట్ ముందు స్వచ్ఛందంగా లొంగిపోయాడు. హైదరాబాద్లోనూ లక్ష్మణ్ రావు అనే వ్యక్తి షా లాంటి కేసే. ఐడిఎస్ కింద తన వద్ద 9,800 కోట్లున్నాయని చూపించాడు. మొదటి విడతగా 25% పన్ను చెల్లించడంలో ఫెయిల్ అయ్యాడు. తీరా సోదాలకు వెళ్తే అదంతా బోగస్ అని తేలిపోయింది. ఐటీ సోదాల్లో కేవలం 1,50,000 కూడా దొరకలేదు. పైగా లక్ష్మణ్ రావు కంపెనీలో పనిచేస్తున్న వాళ్లకు సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాడన్న నిజం తెలుసుకుని ఐటీ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయట. కాకపోతే లక్ష్మణ్ రావుకు సంబంధించి సిటీలో కొన్ని స్థిరాస్తుల్ని మాత్రం గుర్తించగలిగారు. హైదరాబాద్లోని భగవాన్ బక్షి అనే వ్యక్తి 3,000 కోట్లున్నట్టు ఐడిఎస్ కింద వెల్లడించాడు. ఇది మరో రకం బ్లాక్ రాకెట్ గా అనుమానిస్తున్నారు. నిజానికి ఇవన్నీ బోగస్ కాదు. నోట్ల రద్దుతో పిక్చర్ మారిపోయింది. మహేష్ షా, లక్ష్మణ్ రావు, బక్షి వీళ్లంతా కొందరు పెద్దల బ్లాక్ మనీకి బినామీలు. నోట్ల రద్దుతో పాత నోట్లు ఎలాగూ చెల్లకుండా పోయాయి. దానికి తోడు బ్యాంకర్ల కమిషన్ కక్కుర్తిపై దేశం మొత్తం చూస్తోంది. ఇలాంటి టైంలో డబ్బంతా బ్యాంకుల్లో దాచి పన్నులు కట్టి దోషులుగా మారడం ఎందుకు అనుకున్నారు అంతా. అందుకే తెర వెనుక కమిషన్లు ఇచ్చి పాత నోట్లను మార్చుకుని దాచేసుకున్నారు. ఈ నోట్లాటలో షా లాంటి వాళ్లు బఫూన్లయ్యారు. అంతా కలిసి కేంద్రానికి షాక్ ఇచ్చారన్నమాట. ఇప్పటికే బ్లాక్ మనీపై ఓ అంచనాతో కేంద్రం నోట్ల రద్దు చేసింది. సుమారు 3 నుంచి 4 లక్షల కోట్ల నల్లధనం బ్యాంకుల్లో డిపాజిట్ అవ్వకుండా బ్లాక్ అవుతుందని అంచనా వేసింది. చలామణిలో ఉన్న 15 లక్షల కోట్లలో బ్యాంకులకు చేరేది 10 నుంచి 12 లక్షల కోట్లే అని అంచనా వేసింది. కానీ జరిగింది వేరు. నెల రోజుల్లోపే 13 లక్షల కోట్లకు పైగా కరెన్సీ బ్యాంకుల్లో జమైంది. మిగిలిన 3 వారాల్లో మరో 4-5 లక్షల కోట్లు వచ్చి చేరే అవకాశముందని ఆర్థిక నిపుణుల అంచనా. మొత్తంగా కేంద్రం అంచనా తప్పని తేలింది. మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో బ్లాక్ మనీ బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. ఇన్నాళ్లు చెలామణిలో లేకుండా బ్యాక్ పాకెట్లో పెట్టుకుని తిరిగిన వాళ్లంతా కొత్త నోట్లను బ్లాక్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ ఆర్థికవేత్తలు ఒకటి చెప్తారు, బ్యాంకర్లు ఇంకోటి చేస్తారు. దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో పీపుల్ ఫ్రెండ్లీ బ్యాంకింగ్ చాలా అవసరం. కానీ రూల్స్ పేరుతో మరింత కాంప్లికేట్ చేస్తున్నారు బ్యాంకింగ్ సిబ్బంది. కమ్యూనికేషన్ గ్యాప్తో ఎన్నో అనర్థాలు జరిగిపోతున్నాయి. బ్యాంకుల నిర్వాకంతో జనం ఉసురు తీసుకుంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అసలు దేశాన్ని దివాళా తీయిస్తుందే బ్యాంకర్లన్న విమర్శలుంటే ఇప్పుడేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు సామాన్యులకే రూల్స్ టైట్ చేస్తున్నారు. నోట్ల రద్దుతో బ్యాంకుల తీరు ఎలా ఉంటుందో దేశం మొత్తానికి తెలిసొచ్చింది. రూల్స్ పేరుతో ఎలా వ్యవహరిస్తారో తెలిసొచ్చింది. జనం అవసరాల్ని గుర్తించకుండా అడ్డగోల నిబంధనలతో చుక్కలు చూపిస్తున్న తీరుని ఎండగడుతున్నా మేమింతే అంటున్నారు బ్యాంక్ సిబ్బంది. బ్యాంకుల తీరుకు ప్రత్యక్ష ఉదాహరణ పెళ్లిళ్ల సీజన్. వెడ్డింగ్ కార్డ్ తీసుకెళ్లి ఎవరి సంతకం అవసరం లేకుండా 2.5 లక్షలు డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ గైడ్ లైన్స్ బ్యాంకర్ల చెవికెక్కలేదు. పైగా లోకల్ ఆఫీసర్ల సంతకాలు కావాలని, కార్డ్ ఒక్కటే కాదు ఇంకా ప్రూఫ్స్ చూపించాలని విసిగించాయి. కొన్ని బ్యాంకులైతే రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు తమకు అందలేదని తిప్పి పంపించాయి. మరికొన్ని బ్యాంకులేమో క్యాష్ లేదని చేతులెత్తేశాయి. దీంతో కొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. వారం నుంచి ఇలా డైలీ తిరుగుతూనే ఉన్నాం. అసలు అవ్వట్లేదండి. బ్యాంకులో వస్తుంటే పైసలు లేవు. 3-4 రోజులు తిప్పుతున్నారండి. 1 లాక్ సొరం ఉంటుంది. 1 లాక్ విత్డ్రా చేసుకోవాలా, అసలు క్యాష్ లేదని చెప్పేస్తున్నారు. అందుకోసం పేపర్లు ఇచ్చారు. 2.5 లక్షల వరకు డ్రా చేసుకోవాలి నుంచి అని చెప్పారు కదా. అందుకోసం ఇలా వచ్చి మరి ఎలా ఏమి అంటారు, క్యాష్ లేదని కూడా వచ్చారు. ఎలా ఏమంటారో చూసుకోవాలి.
రైతులు 2 అకౌంట్లుంటే ఒక్కో దాని నుంచి 24,000 వరకు తీసుకోవచ్చని క్లియర్ కట్ గా ఉత్తర్వులిచ్చింది ఆర్బీఐ. కానీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వేలాది మందిని ఇబ్బంది పెట్టారు బ్యాంకర్లు. తీసుకొచ్చి లోటు ఇస్తే డూప్లికేట్ లోట్లు కూడా అలా ఇస్తారు. మేము ఒకవేళ 400 పండ్లు తీసుకున్నారు, ఒక 1600 ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలా? అప్పుడు మేము లాస్ కామా? మాకు రూపాయి దొరికేది కష్టం. మాకు కిలో బియ్యం తీసుకొని తీయాలంటే మాకు చాలా కష్టం. మేము ఎక్కడికి తీసుకొచ్చి ఇస్తాం? 2000 లోటు అది చెల్లదు, మాకు వద్దు. అది మరి తీసుకొచ్చి మేము 1600 ఇదైపోతాం, లాస్ అయిపోతాం. అది ఇది 2 డూప్లికేట్ లోటు, ఈ లోటు 2 మేము ఏం చేస్తాం? 2 కుల్ల వేయాలంటే ఎక్కడికి వస్తాయి? మా దగ్గర 500 లోటు చెల్లిపోయాలంటే మాతో కాదు. పోయి లైన్లో వెళ్ళాలంటే మేము కష్టం చేసుకుని బతకటం వాళ్ళం. మేము ఎట్లా బతకాలి, ఎట్లా వేయాలి? రైతుల ఉండి డ్రెస్ లేదు, ఖాళీగానే ఉంది. ఆ బ్యాంకు ఎవరు చూడు బ్యాంకులలో లైన్ ఉన్నాం అంటారు కానీ చిల్లర మాత్రం ఇస్తలేరు. ఎవరు చూడు 500 లోటు ఇస్తే మేము ఏడికి తేవాలి? మేము రైతులం. వాళ్ళంటే బ్యాంకులలో జిల్లగొడుతున్నాం, మేము ఎక్కడికి జిల్లగొట్టాలి? అట్లా ఈ ఒక్కటే కాదు, నవంబర్ 10న మొదలైన బ్యాంకర్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. అయిన వాళ్లకు కొత్త నోట్ల కట్టలు, ఖాతాదారులకు ఉట్టి చేతులు చూపించిన ఘటనలు ఎన్నో. $4,000 నోట్ల మార్పిడికి జనాన్ని నానా తిప్పలు పెట్టారు బ్యాంక్ ఎంప్లాయీస్. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటేనే మనీ ఎక్స్చేంజ్, లేదంటే లేదని క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి కౌంటర్ దగ్గరికి వెళ్ళాక తాపీగా చెప్పడం చాలా మందికి కడుపు మండేలా చేసింది. కొన్ని చోట్ల బ్యాంకుల అద్దాలు పగలగొట్టిన సీన్స్ కనిపించాయి. ఏటీఎంలను ధ్వంసం చేసిన సీన్స్ కనిపించాయి. నిజానికి ఆధార్ కార్డును బ్యాంకులకు ఎప్పుడూ అనుసంధానించాయి. గ్యాస్ సబ్సిడీ కోసం బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్లు సైతం అకౌంట్లు తీసుకొని మరీ ఆధార్ని లింక్ చేశారు. ఆధార్కు పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత ఇచ్చింది ప్రభుత్వం. బ్యాంకులు మాత్రం వాటిని లెక్కల్లోకి తీసుకోలేదు. అలాంటప్పుడు ఆధార్ కార్డు ఎందుకని ప్రశ్నించిన ఖాతాదారులు లక్షల్లోనే. మిస్యూజ్ అవుతుందన్న సాకుతో జనంతో ఆడుకున్నారు. బడాబాబులకు, లీడర్లకు రెడ్ కార్పెట్ పరిచి మరీ క్యాబిన్లో కూర్చోబెట్టి లోన్లిచ్చే బ్యాంకర్లు సామాన్యులకు మాత్రం చుక్కలు చూపించారు. నోట్ల మార్పిడితో లీడర్లను కాదు బ్యాంకర్లను బండబూతులు తిట్టారు జనం. 2000 నోట్స్ ఇస్తే ఆ నోట్స్ తీసుకొని ఓ పాల ప్యాకెట్ కొన్నాను, మన దగ్గర చిల్లర ఉండలేదు. మెయిన్ ప్రాబ్లం అది. పబ్లిక్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. దయచేసి 100 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్, 200 నోట్స్, 300 నోట్స్ తీస్తే చిన్న నోట్లు చాలా ఇమీడియట్లీ రిలీజ్ చేయాల్సిందే కంపల్సరీ. పబ్లిక్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. రోజు బ్యాంకులో చుట్టూ తిరగాలంటే ఎవరితోనో అవుతుంది సార్. పనులన్నీ వదులుకొని గంటలు నిలబడు. ఇప్పుడు నేను చెక్ చేసిన, నాకు సెల్ఫ్ ఎక్కిచ్చేయండు. ఇప్పుడు నేను లైన్లో నిలబడి పైసలు తీసుకోవాలంటే చాలా కష్టం. మళ్ళీ అకౌంట్లో వేసుకొని మళ్ళీ రావాలి, మళ్ళీ తీసుకోవాలి. ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది. అయినా అక్రమాలను ఆపలేకపోయారు. అయిన వాళ్లకు కొత్త నోట్ల కట్టలను కమిషన్ తీసుకొని మరీ పంచారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రస్తుతం దేశంలో బ్యాంక్ సిబ్బందే సుప్రీంలుగా మారిపోయారు. మెదక్ జిల్లా సంగారెడ్డి ఇన్సిడెంట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సామాన్యుడికి 2,000 ఇచ్చేందుకు రూల్స్ మాట్లాడిన బ్యాంకర్లు విజయ డైరీ పేరుతో ఒకే ట్రాన్సాక్షన్ లో 1,20,00,000 ఇవ్వడం విమర్శలకు ఊతమిచ్చింది. ఇవే కాదు, దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సిస్టమ్ ఎంత దౌర్భాగ్యంగా మారిందో చెప్పేందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్. జనం నుంచి ఆఖరికి ఆయా బ్యాంకుల్లో అకౌంట్ హోల్డర్స్ నుంచి విమర్శలొచ్చినా వాళ్ల తీరు మాత్రం మారలేదు. సర్కార్ ఆన్లైన్ కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ జపం చేస్తోంది. బ్యాంకులేమో రూల్స్ పేరుతో జనాన్ని పీడిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా టెక్నాలజీ తెచ్చిన మార్పులెన్నో. కానీ మన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సిస్టమ్ మాత్రం ఇప్పటికీ సామాన్య జనానికి చేరువ కాలేదు. అసలు గ్రామీణ స్థాయికే వెళ్లలేదు. అయినా ఈ అసమర్థ బ్యాంకింగ్ సిస్టంతో సర్కారు కల నెరవేరుతుందా? జనం డిపాజిట్లపై బతికే బ్యాంకులు వాళ్లకు చేస్తున్న సేవలేంటి? దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ సిస్టమే పెద్ద అడ్డంకి అంటారు నిపుణులు. బ్యాంకులే సరిగ్గా పనిచేస్తే ఆర్థిక వ్యవస్థ మరోలా ఉంటుందన్నది వాళ్ళ వాదన. నిజమే, ఖాతాదారుల డిపాజిట్లపై బతికే బ్యాంకులకు వాళ్ళంటే ఎప్పుడూ చిన్న చూపే.
బ్యాంకుల్లో రకరకాల డిపాజిట్లు, ఫిక్స్డ్, సేవింగ్స్, రికరింగ్ అని ఒక్కోదానికి ఒక్కో రకం వడ్డీ రేట్ను ఆఫర్ చేస్తాయి. ఎన్ని చేసినా 7% మించి డిపాజిట్ల మీద వడ్డీ ఇవ్వవు బ్యాంకులు. అదే ఖాతాదారులకిచ్చే హౌసింగ్, కార్లు, లోన్లు, గోల్డ్ లోన్లు లాంటి వాటిపై 11 నుంచి 19% దాకా వసూలు చేస్తూ ఉంటాయి. ఇక క్రెడిట్ కార్డులు, ఓవర్ డ్రాఫ్ట్లపైనైతే లెక్కే ఉండదు. లేట్ పేమెంట్ ఫీజులని, డిపాజిట్ ఛార్జెస్ అని ముక్కుపిండి మరీ వసూలు చేస్తాయి. కొన్ని హిడెన్ ఛార్జెస్ ని పిడుగులా వేస్తూ ఉంటాయి. అకౌంట్ హోల్డర్లకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, డీడీలపై సపరేట్ గా ఛార్జెస్, బ్యాంకులతో చేసే ప్రతి లావాదేవీకి ఒక్కో రేట్ ఉంటుంది. వాటిపై మళ్లీ సర్వీస్ ట్యాక్సులు, సెస్సులు అదనం. అందుకే బ్యాంకులకు వెళ్లాలన్నా, వాటి సాయం తీసుకోవాలన్నా సామాన్యుడికి చిరాకు. డిపాజిట్లను అత్త సొమ్ములా దానం చేసే బ్యాంకర్లు జనానికి ఇవ్వాలంటే మాత్రం 10 సార్లు ఆలోచిస్తూ ఉంటాయి. వ్యవస్థ అలా తగలబడింది మరి. దేశంలో ఇప్పుడు ప్రతి బ్యాంకు ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. వాటిపైన ఛార్జీలు వసూలు చేస్తున్నాయి బ్యాంక్స్. నెలలో 5 సార్లు విత్డ్రా చేస్తే ప్రతి దానిపైన 20 రూపాయలు వసూలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా 30 నుంచి 35% ఏటీఎంలే పనిచేస్తాయి. మిగతావి మూలన పడి ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్ ని కూడా జనంపైనే రుద్దుతున్నాయి బ్యాంకులు. ఏటీఎం ఛార్జెస్ పై విమర్శలు ఉన్నా వాటిని బ్యాంకులు పెద్దగా పట్టించుకోవు. ఇక బ్యాంకింగ్ సర్వీసుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. సర్వర్ హ్యాంగింగ్లు, ఏటీఎంలు మొరాయింపులు లాంటివి కామన్. ఓవైపు ప్రభుత్వమేమో కార్డ్లెస్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ను ప్రోత్సహిస్తున్నాం, డిజిటల్ ఎకనామీకి అలవాటు చేస్తామని చెప్తోంది. కానీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోకి బ్యాంకులు వెళ్లలేదు. 90% పైగా దేశం బ్యాంకులకు కవరేజ్లో లేదు. 86% జనానికి ఏటీఎంలు అందుబాటులో లేవు. అసలు బ్యాంకింగ్ సిస్టమ్ కింది స్థాయికి వెళ్లిపోవడం వల్లే బ్లాక్ మనీ, హవాలా, అవినీతికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో ప్రభుత్వం నెట్ బ్యాంకింగ్ కు దేశం మొత్తాన్ని ఎలా అలవాటు చేస్తుందన్నది మెయిన్ క్వశ్చన్. మండలానికో బ్యాంకుంటే దాని పరిధిలో 10 నుంచి 20 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో ఖాతాదారులు వేలల్లో ఉంటారు. 1-2 బ్యాంకులతో గ్రామీణులను ఆన్లైన్లోకి ఎలా తెస్తారన్నది అసలు క్వశ్చన్. దేశంలో అతి పురాతన బ్యాంక్ ఎస్బీఐ. దాని కింద మరికొన్ని బ్యాంకులు. అత్యధిక ఖాతాదారులు, అత్యధిక వాటా ఉన్న బ్యాంకుగా రికార్డ్. కానీ సేవల్లో మాత్రం వర్స్ట్. ఓవైపు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, సిటీ బ్యాంకుల్లాంటివి రోబోల సేవలను అందుబాటులోకి తెస్తుంటే ఎస్బీఐ ఇంకా సాంప్రదాయ పద్ధతిలోనే కొనసాగుతోంది. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ నే మెరుగుపరచని ప్రభుత్వ రంగ బ్యాంకులు కొత్తగా రూరల్ రేంజ్ కి చేరేందుకు ఎన్ని యుగాలు పడుతుందో మరి. ఈ అసమర్థ బ్యాంకింగ్ సిస్టమ్ ను నమ్ముకుని బ్లాక్ మనీని, అవినీతిని అరికట్టాలనుకోవడం కామెడీ అంటున్నారు కొందరు ఎక్స్పర్ట్స్. జామ్. ప్రధాని మోడీ జపిస్తున్న మంత్రం జన్ ధన్ ఆధార్ మొబైల్. జామ్ పథకం ఆలోచన అంటే గ్రామీణుల్ని సైతం మొబైల్ బ్యాంకింగ్ కు అలవాటు చేయాలని, అన్నిటికీ ఆధార్తో లింక్ చేయాలన్నది ఆలోచన. థాట్ బాగానే ఉంది. కానీ బ్యాంకింగ్ సిస్టమే కరప్ట్ అయి ఉన్నప్పుడు దీన్నెలా పట్టాలెక్కిస్తారన్నదే క్వశ్చన్. పెద్ద నోట్ల రద్దు మిస్ఫైర్ అయిందన్నది ఆర్థికవేత్తల వాదన. ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిమానిటైజేషన్తో బ్యాంకుల అసమర్థత ఏంటో తెలిసొచ్చింది. అందుకే ముందు బ్యాంకుల్ని సంస్కరిస్తే తప్ప ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. ఇది V6 స్పాట్లైట్.